హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ ప్యాడ్ ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో కామెంట్స్ని ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. మనం ఇప్పుడు డాక్యుమెంట్స్లో కామెంట్స్ని ఏ విధంగా యాడ్ చేయాలో ముందుగా మనం రఫ్ మ్యాటర్ తీసుకుందాం. ఆర్ఏఎల్డి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్. ఈ విధంగా రఫ్ మ్యాటర్ తీసుకున్న తర్వాత సపోజ్ ఇక్కడ పవర్ఫుల్ దగ్గర సపోజ్ కామెంట్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని రివ్యూ ట్యాబ్లో న్యూ కమెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. పక్కకి ఇక్కడ యాడ్ అవుతుంది. సపోజ్ నేను పవర్ఫుల్ లైక్ విండోస్ అని ఇస్తున్నా. విండోస్ దీనికి ప్రెస్ కంట్రోల్ టు పోస్ట్, అంటే కమెంట్ని యాడ్ చేయడానికి షార్ట్కట్కి కంట్రోల్ ఎంటర్. ఈ విధంగా కామెంట్ అనేది యాడ్ అయిపోయింది. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదు, ఇక్కడ పవర్ఫుల్ దగ్గర కలర్ అనేది చేంజ్ అయింది, లైక్ లైన్స్ అనేది రావడం జరిగింది ఈ విధంగా. అదే ఇంకెక్కడైనా యాడ్ చేసుకోవాలంటే లైక్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ కమెంట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సపోజ్ షో షార్ట్కట్కి కంట్రోల్ ఎంటర్. ఈ విధంగా కామెంట్స్ అనేది యాడ్ చేసుకున్నాం. సపోజ్ ఇక్కడ కామెంట్ అనేది రిమూవ్ ఏ విధంగా చేయాలంటే నీకు క్లిక్ చేసుకొని ఇక డిలీట్ ఉంది కదా, డిలీట్ క్లిక్ చేసుకోవాలి. లేదు ఈ ఎంటైర్ డాక్యుమెంట్స్లో ఎక్కడైతే కామెంట్స్ యాడ్ అయి ఉన్నాయో, ఇన్సర్ట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ టైం రిమూవ్ అవ్వాలి అంటే డిలీట్ ఆల్ కామెంట్స్ ఇన్ డాక్యుమెంట్స్ ఉంది కదా, నీకు క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డిలీట్. సో ఇది ఒక్క దగ్గర మాత్రమే వెళ్ళింది. మళ్ళీ బ్యాక్ వచ్చిన కంట్రోల్ జెడ్ డిలీట్ ఆల్ కామెంట్స్ ఇన్ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. డిలీట్ ఆల్ కామెంట్స్ ఇన్ డాక్యుమెంట్. చూసారా, కామెంట్స్ అనేది పూర్తిగా డిలీట్ అయినాయి. సో ఇప్పుడు ఒక కమెంట్ యాడ్ చేసి న్యూ కమెంట్ ఇక్కడ సపోజ్ విండోస్ కంట్రోల్ అదేవిధంగా లైక్ ఇక్కడ షోస్ SHOWS ఈ విధంగా టైప్ చేసుకొని కంట్రోల్ ఎంటర్. ఈ విధంగా ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఉంది. సపోజ్ ఎక్కడైతే కామెంట్ ఉందో అక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే అంటే ఫార్వర్డ్. ఈ విధంగా ప్రీవియస్ ఇట్లా బ్యాక్వర్డ్, ఎక్కడైతే ప్రీవియస్ కామెంట్ చూడాలి అనుకుంటే ప్రీవియస్. సో నెక్స్ట్ కామెంట్ ఎక్కడైతే ఇన్సర్ట్ అయిందో అది మనం చూడాలి అనుకుంటే నెక్స్ట్. ఇక్కడ ప్రీవియస్ మీద కర్సర్ ప్లే చేస్తే మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్లో వస్తుంది కింద ప్రీవియస్ కామెంట్, జంప్ టు ద ప్రీవియస్ కామెంట్. ఇక నెక్స్ట్ దగ్గర జంప్ టు ద నెక్స్ట్ కామెంట్. ఇక ఈ విధంగా వస్తుంది. షో కామెంట్ అంటే కామెంట్లో ఏముంది షో చేయాలి. లిస్ట్ కాంటెక్స్చువల్, ఈ విధంగా లిస్ట్ రావాలంటే ఈ సైడ్కి చూపిస్తుంది. కాంటెక్స్చువల్ అంటే ఈ సైడ్ బార్ రిమూవ్ అవుతుంది. అదేవిధంగా కామెంట్స్ని డిలీట్ చేయాలంటే ఇక డిలీట్ ఉంది, డిలీట్ ఆల్ కామెంట్స్ ఇన్ డాక్యుమెంట్. ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. ఈ కామెంట్ డైలాగ్ బాక్స్ని సైడ్ బార్ రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, సో పారాగ్రాఫ్లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి అవి కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మీ ఎంఎస్ వర్డ్లో. ఇక ఈ రివ్యూ ట్యాబ్లోని ఇక్కడ వర్డ్ కౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. పేజెస్ ఎన్ని పేజెస్, నెంబర్ ఆఫ్ పేజెస్ 1, ప్రజెంట్ 1 మాత్రం ఉంది. వర్డ్స్ వచ్చేసి 239 వర్డ్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ వచ్చేసి 1063 విత్ నో స్పేస్, అంటే స్పేస్ కాకుండా 1063 క్యారెక్టర్స్ ఉన్నాయి. విత్ స్పేస్ తోటి 1297 క్యారెక్టర్స్ ఉన్నాయి విత్ స్పేస్. వితౌట్ స్పేస్ వచ్చేసి 1063. అలాగే నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ వచ్చేసి 5. అలాగే 9 లైన్స్ వచ్చేసి 5. అంటే ఇక్కడ ఉంది కదా 1 2 3, అంటే ఈచ్ పారాగ్రాఫ్ 3 లైన్స్ ఉన్నాయి. అంటే సపోజ్ ఎన్ని పారాగ్రాఫ్స్ 1 2 3 4 5 3 15
15 లైన్స్ వచ్చాయి. ఈ విధంగా ఈజీగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎంఎస్ వర్డ్‌లో పేజెస్‌ని లైక్ పిక్చర్స్‌ని, షేప్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. డివైస్ నుంచి పిక్చర్స్‌ని తీసుకోవాలి. లైక్ ఇక్కడ పిక్చర్స్ ఉంటాయి. పిక్చర్స్ లైక్ ఎంఎస్ వర్డ్ ఈ విధంగా పిక్చర్స్‌ని తీసుకోవచ్చు. డ్రాగ్ చేసుకోవచ్చు. లైక్ మన డివైస్ నుంచి డ్రాగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇది లైక్ మూవ్ అవ్వడం లేదు. లైక్ ఇన్ దిస్ పొజిషన్‌లోనే ఫిక్స్‌డ్‌గా ఉంది. సో, ఇది మూవ్ అవ్వాలి అంటే పిక్చర్ ఫార్మాట్ యాడ్ అయిందిగా ట్యాబ్. అందులో ర్యాప్ టెక్స్ట్ ఉంటది. దీన్ని క్లిక్ చేసుకొని ఇది చేంజ్ చేసుకోవాలి. స్క్వేర్ అన్న రూట్ మీకు ఈజీగా ఇది మూవ్ అవుతది. చూసారా? ఈ విధంగా ఈజీగా మూవ్ అవుతుంది. అదేవిధంగా షేప్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. షేప్స్‌ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే లైక్ షేప్స్ మీకు ఎటువంటి షేప్ కావాలన్నా ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీకు వీటికి మళ్ళీ కలర్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. చూసారా? ఈ విధంగా పిక్చర్స్‌ని యాడ్ చేసేటప్పుడు లైక్ యాడ్ చేసిన తర్వాత మీకు పిక్చర్ అనేది మూవ్ కాదు. అలాంటి సందర్భంలో ర్యాప్ టెస్ట్ చేస్తే మీకు ఈజీగా మూవ్ అవుతుంది పిక్చర్ అనేది. సో, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.